రాముడు బోర్ ఈ మాట వినగానే ఇతిహాసం ఇట్ సెల్ఫ్ సిగ్గుపడుతుంది. సూర్యుడు వెలుతురుని ఇవ్వడు అనడం ఎంత మూర్ఖత్వమో, సముద్రంలో ఉప్పు ఉండదు అనడం ఎంత మూర్ఖత్వమో, రాముడు బోర్ అనడం అంతకన్నా ఎక్కువ మూర్ఖత్వం అవుతుంది. రాముడు బోర్ కాదు, ఒక బ్రాండ్. రాజమౌళి అసలు బోర్ అంటే ఏంటో తెలుసా? నీకు సినిమా స్టైల్లోనే చెప్తాను, రాసుకో స్క్రిప్ట్. ఒకసారి విశ్వామిత్రుడు అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు. తన తపస్సును భంగం కలిగించడానికి కొంతమంది గూండాలు వస్తారు. ఆ గూండాలతో రాముడు యుద్ధం చేసి వాళ్ళను తరిమాడు. ఒకవేళ రాముడు వారితో యుద్ధం చేసి తరమకుండా ఉంటే అది కదా బోర్. రాసుకో రెండో స్క్రిప్ట్. జనక మహారాజు వీరాది వీరులందరికీ ఒక ఆహ్వానం పంపాడు. ఎవరైతే వచ్చి ఈ శివధనసును ఎత్తుతారో వారికి నా కుమార్తెనిచ్చి అంటే సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని ఆహ్వానం పంపాడు. అది విని అందరూ వీరులు ధీరులు సూర్యులు వచ్చారు. కానీ ఎవరు కూడా ఆ శివధనసును ఎత్తలేకపోయారు. రాముడు వచ్చాడు, శివధనసును ఎత్తాడు, సీతను పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ రాముడు వచ్చి శివధనసును ఎత్తకపోతే కదా బోర్. రాసుకో మూడో స్క్రిప్ట్. రావణుడు సీతను అపహరించి తీసుకెళ్ళినప్పుడు రాముడు తన రాజ్యానికి వెళ్ళి యుద్ధం చేసి సీతను తీసుకొచ్చుకున్నాడు. రాముడు యుద్ధం చేయకుండా సీతను వదిలేస్తే కదా బోర్. ఎందుకు రాజమౌళి నువ్వు గనక అశ్లీలత గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయగలవా? ఒకవేళ తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇనవే బర్రెపిల్ల నేనేనా ఎరుగొల్ల ఇనవే బర్రెపిల్ల నేనేనా ఎరుగొల్ల. రాముడు రాజు కాదు, తన తండ్రి మాట కోసం సొంత సింహాసనాన్ని వదిలేసిన త్యాగమూర్తి. కారు చీకటి, క్రూర మృగాలు, ఆకలి కేకల మధ్యలో 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపిన మహాధీరుడు. కన్నీళ్లు, బాధలు, కష్టాలు ఇవన్నీ అనుభవించి కూడా నథింగ్ అన్నాడు. ఆయన బోర్ కాదు, బ్రాండ్. వానరులు, భిన్న గోత్రాలు, తెగలు ఎవరి మాట వినేవారు కాదు. రాముడు వారిని ఒకే సేనగా మార్చాడు. సుగ్రీవుడికి ధర్మం నేర్పాడు, ఆంజనేయుడికి ధైర్యం నేర్పాడు, జాంబవంతుడిని ప్రజలు గౌరవించేలా చేశాడు. ఇవన్నీ చేసిన వాడు బోర్ కాదు, బ్రాండ్. రాజమౌళి తీసిన బాహుబలి క్యారెక్టర్ ఆ ఛాయలు రాముడివే. ధర్మం కోసం పోరాడే రాజు, తల్లి ప్రేమ కోసం రాజ్యాన్ని వదిలేసిన వీరుడు, ఇవన్నీ రాముడి డిఎన్ఏ కాదా? రాజ్య ప్రజల అభిప్రాయం మేరకు తన ప్రేమనే త్యాగం చేశాడు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన గుండెను త్యాగం చేసిన రాజు బోరా లేక బ్రాండా? ఇండియా మాత్రమే కాదు, థైలాండ్ లో రామకిన్, కాంబోడియాలో అంకోర్ వాట్, ఇండోనేషియాలో వయాంగ్ కల్చర్. రాముడి కథ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఒక బోర్ క్యారెక్టర్ కథను వేల సంవత్సరాలుగా ప్రపంచం ఎందుకు ఆదర్శంగా తీసుకుంటుంది? రాముడు యుద్ధం కాదు శాంతే గొప్పదన్నాడు. కత్తి కాదు ధర్మమే నా ఆయుధం అన్నాడు. ఆయన బోర్ కాదు, బ్రాండ్. ప్రపంచం వీరులను గుర్తుపెట్టుకుంటుంది కానీ రాముని అనుసరిస్తుంది. రాముడు యుద్ధ పేజీ కాదు, రాముడు జీవితం ఎలా ఉండాలో నేర్పే గ్రంథం. రాముడు ఒక బెంచ్ మార్క్. రాముడు బోర్ అయితే లక్ష్మణుడు అన్నా అని పిలిచినప్పుడు మనకెందుకు కన్నీళ్ళు వస్తాయి? రాముడి కళ్ళలో కన్నీళ్ళు వస్తే మన గుండె ఎందుకు బరువెక్కుతుంది? శబరి బత్తాలు తిన్నప్పుడు మన ముఖంపై చిరునవ్వు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఒక బోరింగ్ క్యారెక్టర్ తో జరగవు. ఇవన్నీ ఒక ఎమోషనల్ జాయింట్ తో జరుగుతాయి. అందుకే ఆయన బోర్ కాదు, బ్రాండ్. రాముడు మానవుడు, రాముడు రాజు, రాముడు మహారుషి, రాముడు ఒక మంచి కుమారుడు, రాముడు ఒక మంచి భర్త, రాముడు ఒక మంచి సోదరుడు, రాముడు నిబద్ధత, రాముడు ధైర్యం, రాముడే సత్యం, రాముడు జీవన విధానం. టోటల్ గా చెప్పాలంటే రాముడు బెంచ్ మార్క్. నాకున్న జ్ఞానం ప్రకారంగా రాముడు బోర్ కాదు, బ్రాండ్ అనే వీడియో తీశాను. ఒక భారతీయునిగా రాముని మహారుషిగా నమ్మే వ్యక్తిగా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకున్నాను. ఇప్పుడు మిగిలింది మీ కర్తవ్యం. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్లు రాయండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇలా ట్రెండ్ అవుతే రాజమౌళి చూసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.